నాకు గాచరం ఎట్లుందంటే అడ్వెంచర్ అవుతుంది నైట్లో. టైం వచ్చేసి 1:30 అవుతుంది. బండి పంక్చర్ అయింది మధ్యప్రదేశ్ రోడ్లల్లో. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ గైస్. సో ఈరోజు అయితే ఫైనల్ డే. రూమ్ కూడా చెక్అవుట్ అయితే చేసేసిన అండ్ లగేజ్ కూడా బండికి పెట్టేసిన. ఇప్పుడు ఇక్కడ నుండి హైదరాబాద్ అయితే స్టార్ట్ అయిపోతున్నా. దగ్గర మనకి 1400 కిలోమీటర్స్ అవుతుంది. చూస్తా అగర్ ఓవర్ నైట్ అయితే కొట్టడానికి ట్రై చేస్తా. అగర్ ఓపిక లేదు అంటే మధ్యలో ఎక్కడైనా స్టే చేసేసుకుంటా, లేదు అంటే రేపు మధ్యాహ్నం వరకు హైదరాబాద్ వెళ్ళిపోతాం. సో నేను డైరెక్ట్ బైక్ పైన కలుస్తాను మీకు. అమ్మా రూమ్ దగ్గరికి నుంచి అయితే ఇప్పుడే స్టార్ట్ అయిపోయినా 10:30 అవుతుంది. నేను ఎంత జల్ది వెళ్దాం అనుకుంటే అంత లేట్ అయిపోయింది. ఫస్ట్ పెట్రోల్ కొట్టించుకోవాలి. బండి కూడా మంచిగా ఉంది. పెట్రోల్ కొట్టించేసుకొని వెళ్ళిపోదాం. ఫుల్ ట్రాఫిక్ ఉండొచ్చు నాకు తెలిసి. కొంచెం ముందు పోగానే పెట్రోల్ కొట్టించేసుకుంటా. నేను ఎంత జల్ది వెళ్దాం అనుకుంటే అంత లేట్ అయిపోయింది. 7 o'clock వెళ్దాము అని అనుకున్నా. మనం ఏం చేయలేము, మన చేతిలో లేనప్పుడు మనం లైట్ తీసుకోవాలి. సో చూస్తా అగర్ నైట్ మొత్తం డ్రైవ్ చేయగలిగితే చేస్తా, లేదు అంటే ఇక్కడ నా స్టే తీసుకుంటా. స్టే తీసుకొని మళ్ళీ రేపు మార్నింగ్ లే స్టార్ట్ అవుతా. అగర్ ఓకే డ్రైవ్ చేయగలుగుతున్నా అంటే కొట్టేస్తా నైట్లో. నాకు తెలిసి మనం మధ్యప్రదేశ్ రూట్లో అయితే పోతున్నాం కాబట్టి వడ్రాయుడు ఎట్లా కొట్టుకుంటూ పోతుండు. మనం మధ్యప్రదేశ్ రూట్ పోతున్నాం కాబట్టి అంత చలి కూడా ఏమి ఉండకపోవచ్చు కాబట్టి నైట్లో కొట్టేయచ్చు. అందుకే గో ఇట్లాంటి టైంలలో వెళ్ళొద్దు. ఈడ ఛాయ్ తాగుదాం ఒకటి. అరే ఇప్పుడు అందరు ఇట్లానే చూస్తారు, వింత పక్షిని చూసినట్టు. చాయ్ 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 హే చాయ్ హే చాయ్ చాయ్ తీసుకుని చాయ్ బిస్కెట్ తినేసిన. ఇక ఇక్కడ మళ్ళీ ఆగేది లేదు. సీదా మధ్యప్రదేశ్లో ఇక లంచ్కి ఆగుతా. ఈడ ఒక సబ్స్క్రైబర్ అయితే దొరికిండు. సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని. వీడికించి కోటా వచ్చేసి 190 ఉంది. సో మ్యాప్ అయితే ఏం పెడతలేను. ఇప్పుడు మనం పోయే తోవ వచ్చేసి కోటా నుండి నాగ్పూర్, అదే మధ్యప్రదేశ్, అదే భోపాల్, మళ్ళా నాగ్పూర్, ఆదిలాబాద్, హైదరాబాద్. ఈ మళ్ళీ టైర్ ఎందుకో షేక్ అవుతుంది, ఒకసారి చెక్ చేసుకుందాం. దీంతో పర్షన్ వచ్చింది. ఒక్క పంక్చర్ కాగానే అయిపోయింది, సెట్ ఉంది. లెఫ్ట్ పోతే మన కోటా సిటీ. కోటా ఐడియా ఉండదు మీకు తెలిసి. మన ఐఐటీలో మళ్ళీ ఐఏఎస్ ఐపీఎస్ ఇన్స్టిట్యూట్స్ ఎక్కువ ఫేమస్ అక్కడ. మనకు మస్తు సిరీస్లలో కూడా ఉన్నాయి కదా, టీవీఎఫ్ పిక్చర్స్ వాళ్ళవి కోటా అని చెప్పేసి. సో సిటీలోకి పోవాలంటే అది మొత్తం ఇండియా వైడ్ స్టూడెంట్స్ మొత్తం ఆడనే ఉంటారు చదువుకొని. ఇంటర్ తర్వాత ఐఐటి, జేఈలో, ఐఏఎస్, ఐపీఎస్ అవన్నీ మొత్తం ఇండియా అవుతాయి కోటాలో. ఇప్పుడు మనం మెడికల్ సీదా అరే రోడ్ అంతా గుంతలు ఉంది. ఇప్పుడు ఇక్కడికి మనం సీదా భోపాల్ పైకి పోతాం. ఇంకా మనకి బార్డర్ వచ్చేసి 180 ఏమో ఉన్నది. సో ఇక డైరెక్ట్ లంచ్కే ఆగుతా, మధ్యలో ఎక్కడ ఆగా. ఇంకా సో మనకి ఇంకా దగ్గర 1000 కిలోమీటర్స్ అవుతుంది. టైం వచ్చేసి 5 అవుతుంది. సో ఇక పెట్రోల్ పోపించుకుందామని చెప్పి ఇటు వచ్చేసిన. ఇంకో 15 కిలోమీటర్లు పోతే మనకు బార్డరు మధ్యప్రదేశ్ది. జియో
ఇక్కడ 105 ఉంది. మధ్యప్రదేశ్ పోతేనేమో 107 ఉంది. అందుకే ఇన్నే కొట్టించేస్తున్నా. పెట్రోల్ అయితే ఓపించేసుకున్నా. ఇక లైట్గా ఏమైనా స్నాక్స్ తిందాం. మధ్యలో లంచ్ కూడా ఎక్కడ ఆపలేదు. స్నాక్స్ తినే స్టార్ట్ అయిపోతాం. ఇదేంది భోపాల్ బార్డర్ అయ్యింది ఇది. నాకు అర్థం కాదు, ఈ బార్డర్స్ అన్నీ కొండల తర్వాతనే ఎందుకు ఉంటాయో ఏమో మరి. ఇంకొక 10 కిలోమీటర్లు ఏమో ఉన్నది బార్డర్కి. అయితే నేను ఒక హోటల్స్ చూస్తున్నా, చిన్న చిన్న లైక్ స్నాక్స్ దొరికేటివి ఏం కనిపిస్తలేవు. లైక్ కచోరీ సమోసానో ఏమైనా ఉంటే తినేసి స్టార్ట్ అయిపోదాం. ఇప్పుడు నేను ఒక 100 కిలోమీటర్స్కి వెళ్ళి ఒక సింగిల్ లైన్ పైన వస్తున్నా భోపాల్ పోయేది. ఆ డబుల్ లైన్ ఎప్పుడు వస్తుందో ఏమో. నైట్ పూట ఇట్లా అయితే నాకు చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే నాకు 4 లేన్ ఉన్నప్పుడే నైట్ పూట కొంచెం ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు సింగిల్ లైన్ పైన ఇక నైట్ అంటే అదే అర్థమవుతలేదు. ఇది టచ్ చేస్తుందా లేకపోతే ఇది బార్డర్ ఏరియా అని చెప్పి ఇట్లుందా అర్థమవుతలేదు. మనం కొండ దిగుతున్నాం. ఫైనల్లీ 4 లేన్ అయితే కనిపించింది మ్యాప్లో. ఇంకొక 300 మీటర్స్ పోతే 4 లేన్ వచ్చేస్తుంది. రోడ్డు ఎదురుగా కనిపిస్తుంది కదా, చుక్కలు కనిపించినాయి నాకు లాస్ట్ అర్ధగంట. ఏడ బర్రెలు వస్తున్నాయో అర్థమవుతలేదు, ఏడ మనుషులు వస్తున్నారో అర్థమవుతలేదు, ఏడ స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయో అర్థమవుతలేదు. ఈ అమ్మ టోల్ గేట్ కూడా ఉండే మధ్యలో. ఒక టోల్ గేట్ దగ్గర కూడా లైట్లు లేవు. ఫైనల్లీ ఫస్ట్ అయితే హెల్మెట్ తుడుచుకొని కళ్ళజాలు చేంజ్ చేసేసుకోవాలి. టార్చర్ కనిపించింది. సాయంత్రం పూట అయితే ఏం కాలేదు. రోడ్డు జబర్దస్త్ ఉండే. ఒక 100-120 కిలోమీటర్స్ జబర్దస్త్ ఉండే. తర్వాత కూడా రోడ్లు బాగానే ఉన్నాయి. కానీ ఏ టైంలో మధ్యప్రదేశ్ తెలిసిందే కదా, ఎంతోమంది వ్లాగర్స్ చెప్పే ఉంటారు. ఇగోండి చూడండి ఎట్లా పడితే అట్లా ఆవులు బర్రెలు మధ్యలో రోడ్డు మధ్యలో వచ్చేస్తాయి. చాలా ప్రాబ్లమేటిక్ అయిపోతుంది. ఇంకా నైట్ డ్రైవ్ అది కూడా సింగిల్ లేన్ అంటే మీరు అర్థం చేసుకోండి. ఇగో ఇదే హైవే. అమ్మయ్యా జరా ఇప్పుడు మనశ్శాంతిగా ఉంది నాకైతే. హైవే ఉందంటే మనం పురుసతుగా ఏం కాకుండా ఒక 70-80-90లో మెల్లగా వెళ్ళిపోవచ్చు. ఏమంటారు, అదే సింగిల్ లేన్ ఉందనుకో, ఇట్లా ఎదురుంగకెళ్ళి బండ్లు వస్తాయి, ఏం కనిపించదు. ఈడైతే ఒక కాఫీ దుకాణం అయితే కనిపించింది జియోలో. అమ్మా ఒక మంచి కాఫీ తాగేసి స్టార్ట్ అయిపోతా. ఒక కాఫీ దుకాణం కనిపిస్తే అయితే ఆపిన. జియో పెట్రోల్ బంకులు ఉంది. ఒక కాఫీ అయితే ఆర్డర్ చేసిన. చాలా స్ట్రాంగ్గా చెప్పుకున్నా, ఇది తాగేసినామంటే ఇక మళ్ళీ ఎక్కడ ఆగేది లేదు. ఇదే దుకాణం మంచిగా ఉంది, ఇంకా కూడా బాగుంది దుకాణం. అందుకే ఇంకా ఆపిన. అమ్మ ఒక కాఫీ తాగేసి ఎక్కడ ఆగేది లేదు. ఎందుకంటే 4 లేన్ కూడా దొరికింది కాబట్టి జర హెల్మెట్ క్లీన్ చేసేసుకొని కళ్ళద్దాలు కూడా కొంచెం క్లీన్ చేసేసుకొని స్టార్ట్ అయిపోతాం. ఇక ఇప్పుడు ఇడికించి మనకి ఇంకా 900 కిలోమీటర్స్ ఉంది. రేపు మధ్యాహ్నం అని చూపిస్తుంది. ఇక డిన్నర్కి అయితే మోస్ట్ ప్రాబబ్లీ నేను నాగ్పూర్ ఎంటర్ అయినాక, లేకపోతే ఇక చూస్తా 11:30-12 అట్లా డిన్నర్ చేసుకోవచ్చు. ఎందుకంటే మస్తు డాబాలు ఉంటాయి. సో ఎక్కడైనా ఒక 2-3 గంటలు రెస్ట్ తీసేసుకొని అక్కడనే తినేద్దాం. ఎదురుగా పోతున్నాడు కదా ఇప్పుడే ఇక్కడ పెట్రోల్ పోపించుకునేటప్పుడు. అదే ఇప్పుడు కాఫీ కాగినా కదా, ఇప్పుడు కాఫీ కాగినుండే కదా. అయితే అక్కడ రైడర్ కలిసిండు. ఆయన నేపాల్ నుండి వస్తుండంట. 13 డేస్లో నేపాల్ ఖతం చేసేసిండంట. ఇది మన సుజుకి వీస్టామ్ 250 పైన. ఇక అదే కొంచెం సేపు కూర్చొని మాట్లాడినుండే ట్రిప్ ఎట్లా ఏంది కథ అని చెప్పేసి. జస్ట్ 50,000 ఖర్చు వచ్చిందంట. సో మనం కూడా ప్లాన్ చేయాలైతే. అసలు అయితే ఫుల్ పెడుతుంది, ఆకలి అవుతుందని చెప్పి ఆగిన
టైం వచ్చేసి 12 అవుతుంది. ఇంకా 750 కిలోమీటర్స్ అవుతుంది. నాకు తెలిసి రేపు మధ్యాహ్నం 12 కాదు 2 ఇంకా 3 లోపల వచ్చేస్తా హైదరాబాద్కి. నాకు గాచరం ఎట్లుందంటే అడ్వెంచర్ అవుతుంది. నైట్లో టైం వచ్చేసి 1:30 అవుతుంది. బండి పంక్చర్ అయ్యింది మధ్యప్రదేశ్ రోడ్లల్లో. ఆహా, చలి మాత్రం జబర్దస్త్ కొడుతుంది. అమ్మ నా ట్యూబ్ టైర్ కాబట్టి ఇప్పుడైతే పంక్చర్ చేయించుకున్నా, వెళ్ళిపోతున్నాయి. అదృష్టం ఏంటంటే నేను తినేసి ఇట్లా చాయ్కి వచ్చిన పక్కనే హోటల్ పక్కన ఆడనే ఉండే ఇక పంక్చరు. నార్మల్గా అయితే టైర్ మొత్తం ఇప్పి చేయాలి. ఇక ఆయన ఈ టైంలో చేసుడే ఎక్కువ. రిక్వెస్ట్ చేస్తే ఇక చేసి పంక్చరు. దమాక్ ఖరాబ్ అయిపోయింది. అడ్వెంచర్ అంటే ఇదే ఇక. ఇంకా మనకు చాలా దూరం ఉంది పోయేది. గుడ్ మార్నింగ్ అందరికీ. ఫ్రమ్ రోడ్స్ ఆఫ్ మధ్యప్రదేశ్. రాత్రి అయితే 4 hours నడిపిన, మస్తు చలి పెడుతుండే, అస్సలు కాలేదని చెప్పేసి ఒక డాబా కనిపిస్తే ఇక డాబా దగ్గర ఆగిన. ఆడ ఒక 2 గంటలు అయితే వండుకున్నా. వ్యూ చూడండి జబర్దస్త్ ఉన్నది. 4 o'clock 15 minutes స్నాప్ తీసుకుందామని వండుకుని ప్లేస్ చూసేసరికి 6:30 అవుతుంది. చేతులు జాగ్రత్తలో పెట్టుకొని వండుకుని అమ్మ ఏం చల్లగుండే తెలుసా. రాత్రి చుక్కలు కనిపించినాయి. సో ఇక ఈడికెంచి మనం హైదరాబాద్ స్టార్ట్ అయిపోవాలి. మళ్ళా దగ్గర 650 kilometers ఉంది. ఇక ఎంత టైం పడుతుందో ఇక మన చేతిలో లేదు, పోయినప్పుడు పోతాం. ఇదే డాబా దగ్గర వండుకున్నా. ఇక వెళ్ళిపోతున్నా ఈడికించి. మధ్యలో ఇక్కడ నా వాష్రూమ్ చూసుకొని అక్కడ నుండి స్టార్ట్ అయిపోదాం. రాత్రి ఏం చల్లగుండో తెలుసా, అసలు నాతో కాలేదు. ఇక అందుకే ఒక దగ్గర ఆగేసిన. ఇక్కడ రాత్రి అడ్వెంచర్ డబుల్ అడ్వెంచర్ అనిపించింది నాకైతే. మ్యాక్సిమం నేను నైట్ డ్రైవ్ చెయ్యను, బట్ నేను నక్తటి ఈటకు వచ్చి నేను డ్రైవ్ చేసిన. రోడ్స్ బాగానే ఉండే, మధ్యలో కొంచెం ప్యాచ్లు ఉండే, కానీ తర్వాత చలికి అసలు కాలేదు. వ్యూ జబర్దస్త్ ఉన్నది. ఇప్పుడే సన్ రైజ్ అవుతుంది. 6:40 అయిపోయింది. సన్ రైజ్ కూడా అయిపోయింది ఆల్రెడీ. తర్వాత మళ్ళా తెలంగాణలోకైతే ఎంటర్ అయినాము. ఇప్పుడే బార్డర్ అయితే క్రాస్ చేసిన. అమ్మ కానీ 15 daysలో నాకు నిన్న రాత్రి కనిపించిన అడ్వెంచర్స్ నాకు ఎప్పుడూ అనిపించలేదు. ఆ చలికి శనిగి స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మనకు వచ్చేసి ఇంకొక 300 kilometers, మ్యాక్సిమం 4:35 వరకు మా ఇంటికాడ ఉంటా. ఈ మధ్యలో కూడా ఏమంతా వీడియోస్ అయితే ఏం చేయను, లేదా మా ఇంటికాడ క్లోజింగ్ వీడియో చేసేస్తా అంతే. వచ్చేసినాం.